with this interview. How are you, ma? I'm doing good. How are you? I'm super. సో నార్త్ ఇండియనా తిని కూడా నార్త్ ఇండియన్. ఎందుకని ఇప్పుడు కొత్త కొత్త సినిమాలకు కూడా నార్త్ ఇండియన్స్ తెచ్చుకుంటున్నారు? తెలుగులో చాలా మంది మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు. అవును ఉన్నారు, నాకు దొరకలేదు పెట్టుకున్నాం. సో యు ఆర్ లుకింగ్ బహుత్ ఖూబ్సూరత్, ఏంజల్, ప్రీతి, కాజుకి బర్ఫీ, కాజుకు బర్ఫీ, కుల్ఫీ, కాజుకు కుల్ఫీ. అండ్ ఇంకేం చెప్పొచ్చు? ఏంటి భయ్యా దీనయ్యా ఎన్ని చెప్పినా కానీ థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టుకున్నారు మీరు. బోలో థ్యాంక్స్, బోలో పెద్దగా బోలో, జోర్సే జోర్సే బోల్, జోర్సే బోల్, థ్యాంక్స్ బోలో ప్రీతి. Guys, shut up. And you, mind your tongue. Dinaya enti? This is the way you talk. And నాకు తెలుగు రాదని మీకెవరు చెప్పారు? నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. Okay? And you know what? To hell with this interview. చెప్తే వచ్చి రమ్యజీ మీ ఫుల్ నేమ్ ఏంటి? మీ ఫుల్ నేమ్ ఏంటి అసలుకి? My name is Ramya Pasupuleti. ఓకే. సో బట్ యు ఆర్ లుకింగ్ లైక్ నార్త్ ఇండియన్. కొంచెం ఎక్కడో మిస్ అయిపోయింది, నేను మర్చిపోయాను అనుకుంటా. మీ స్కిన్ టోన్ చూసి నేను మర్చిపోయాను అయితే. అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్ జెనెటిక్స్, లైక్ మా అమ్మమ్మ, మా అమ్మమ్మ, తాతమ్మ అండ్ ఎవ్రీవన్ ఆర్ లైక్ ఆన్ ద సేమ్ స్కిన్ కలర్. సో దానివల్ల నేను నిజంగా రాగానే ఐషా టాకీ వాళ్ళ చెల్లెలేమో సూపర్ లో ఐషా టాకీ ఎలా ఉన్నారు అలానే ఉన్నారు తిని కూడా. మేము షూటింగ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ మీకు చాలా మంది వచ్చి అన్న పక్కన వచ్చి అంటే ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే నమ్మరు కదా, దగ్గరకు వచ్చి నార్మల్ గ్రూప్ లో కలిసిపోతాం కదా, అన్న ఎవరు నార్త్ అంటుండే అనమాట మా దగ్గరకు వచ్చి. అది కాదు మన వాళ్ళే తెలుగు అన్నకు ఒక పిక్చర్ ఇప్పిస్తావా ఇది అంటుండే, మాకే అంటుండే అనమాట. పోనీలే మీ చెయ్యి హ్యాండ్ తగలపోయినా కానీ మీ హ్యాండ్ నుంచి వచ్చిన బాటిల్ తగిలింది. టన్స్ ఆఫ్ లవ్. సూపర్. నిజంగా తెలుగమ్మాయి సినిమాలో తీసుకోవటం, తెలుగమ్మాయి ఎలా ఉంటుందంటే నమ్మలేక మాకే ఉంది. సో మిమ్మల్ని కూడా చూసాను సాంగ్లో, చాలా అంటే చాలా ఫీల్. అసలు నిజంగా హీరో హీరోయిన్ ఫాల్ ఇన్ లవ్ లాగా అనిపించారు మాకు. ఇద్దరు ఏమన్నా తీసుకున్నారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా క్లాసెస్ తీసుకున్నారా? ఎవరు చెప్పినా ఓకే. సో బేసిక్లీ మేమందరం ఎలా అంటే లైక్ ఎవ్రీ సీన్, సో బిఫోర్ డే వీ యూస్ టు సిట్ ఇన్ అబీస్ రూమ్ అండ్ వీ యూస్ టు డిస్కస్ లైక్ హోల్ టీమ్. సో అది ఏ సీన్ కానీ సాంగ్ కానీ లైక్ మాంటేజెస్ కానీ ఏదైనా యూస్ టు డిస్కస్ ఇట్. సో దానివల్ల దట్ పోర్ట్రేట్ ఎంత మంచిగా పోర్ట్రే అయిందంటే ఇట్ లుక్స్ సో న్యాచురల్. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ టీమ్ వర్క్. లైక్ మేము ఎంత ముందు కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకోవడం వల్ల యూ ఫీల్ దట్ ఇట్స్ వెరీ నార్మల్ అండ్ ఇట్స్ వెరీ క్లాసిక్. నిజంగా ఆ సాంగ్ తర్వాత ఎక్కడైనా లవ్ లో పడిపోయారా ఇద్దరు? ఎవరన్నా వేరే వాళ్ళతో, అంటే మీ ఇద్దరు కాదు వేరే వాళ్ళతో? సాంగ్ వల్ల మూవీ వల్ల సాంగ్స్ మూవీ వల్ల అలా ఏం లేదు, ఎందుకంటే సాంగ్ అంత ఫీల్ ఇస్తుంది కదా. మా సాంగ్ విని వేరే వాళ్ళు పడతారు. ఓ ఓకే, మీరు పడరు వేరే వాళ్ళు పడిపోతారు. సూపర్. మూవీ చూసి కూడా మూవీతో కూడా లవ్ లో పడతారు. యా డెఫినెట్లీ. ఓకే. సో కమింగ్ టు డైరెక్టర్ గారు, యాక్చువల్ గా సిద్ధు శ్రీరామ్ తో పాట పాడించాలని పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మినిమం 3 to 4 months పడుతుంది ఒక సినిమాకి సిద్ధు పాడాలంటే. అలాంటిది ఈ సినిమాలో ఒక సాంగ్ పాడించారు. ఎలా అనిపించింది సిద్ధుతో ఒక ఎక్స్పీరియన్స్? ఎలా ఓకే చెప్పించారు, ఎలా అప్రోచ్ అయ్యారు అసలుకి? అప్రోచ్ ఓకే, ఫస్ట్ అయితే అసలు థాట్ అభినవ్ అండ్ రఘురామ్ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడి నుంచి వచ్చింది థాట్ అనమాట. సో ఫస్ట్ చెప్పగానే యాజ్ అ న్యూ కమర్ నాకు ఎట్లా ఉంటుంది అంటే సెట్ చేయం అసలు ఒప్పుకుంటారా
అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఫస్ట్ అసలు సిద్ శ్రీరామ్ అని అనుకుంటాం, దాని తర్వాత లేదు ఈ సాంగ్కి తనే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పేసి బ్రో అండ్ రఘురామ్ కొంచెం గట్టిగా కూర్చొని ఆయన కాంటాక్ట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 days వరకు ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు అతను చేయను అని చెప్పాడు. యాక్చువల్గా సాంగ్ మేము చాలా డిసప్పాయింట్ అయిపోయినాం మొత్తం. అంటే చిన్న సినిమాలకు చేయరనా లేకపోతే టైం డోంట్ నో వై సినిమాలో అట్లాంటి feelings ఏం లేవు. బట్